పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీకు
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. ఉంచండి. ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేశారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే మీ ఆత్మశక్తిని, మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ బలమైన హస్తమును మాకు దయచేయండి. మీ వాక్యపు వెలుగును మాకు ఇచ్చి అన్ని విషయంలో మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 21వ కీర్తన. 21వ కీర్తన 4వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. 21వ కీర్తన 4వ వచనం నుండి. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్న ఈ కీర్తన 21వ కీర్తనలో ఒక వ్యక్తి లేక ఒక దేవుని బిడ్డ దేవునిని అడిగినప్పుడు దేవుడు ఎలాగూ సహాయం చేస్తాడు అనే విషయాలు మనం ఇక్కడ చదువుతున్నాం. ఈ కీర్తన రాసింది ఎవరయ్యానంటే దావీదు గారు. ఈ దావీదు ఎప్పుడూ కూడా దేవునిని బట్టి సంతోషిస్తూ వచ్చాడు. మొదటి వచనంలో చూస్తే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. అనగా దేవునిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. తర్వాత 2వ వచనంలో చూస్తే, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చూసారా, దావీదు గారు
ఎప్పుడు కూడా పెదవులు ప్రార్థన చేస్తూ దేవునిని స్తుతిస్తూ ఉండేవాడంట. ఇది చాలా గొప్ప పని. మనం ప్రార్థన చేయటం అంటే ఇష్టపడతాము, కానీ ఎంతసేపు చేస్తాం? ఏదో కొంచెం సమయమే. నిమిషాలు ప్రార్థన చేసి ముగించేవాళ్ళు ఉంటారు. కొన్ని నిమిషాలు అదొక ప్రార్థన. ప్రార్థన చేయకుండా ఎవరు ఉండరండి, కానీ చేసే విధానం మారుతూ ఉంటుంది. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి ఇక చాలులే అనుకునే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు 1 గంట 2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు వాళ్ళకు తృప్తిగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మానేస్తారు. ఈ 1-2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ప్రార్థన చేసి మానేస్తారు. కొంతమంది ఇంకెక్కువ గంటలు చేస్తారు. 3 గంటలు, 5 గంటలు, 7 గంటలు చేస్తూ ఉంటారు. జాన్ వెస్లీ అనే దైవజనుడు ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలు ప్రార్థన చేసేవాడంట. 3 గంటలు. అలాగే జాన్ హైడ్ అనే ఇంకొక దైవజనుడు రోజుకి 14 గంటలు ప్రార్థన చేసేవాడంట. కాబట్టి ప్రార్థన చేసే ఆ రేంజ్, ఆ స్థాయి ఒక్కొక్కరికి మారుతూ ఉంటుంది. కానీ దావీదు గారు ప్రార్థన స్థాయి ఏంటంటే 2వ వచనం చూడండి. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అంటే ఆ పెదవుల్లో నుండి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువురా, ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ సత్యం అంటే, ఎప్పటికైనా సరే నీవు ప్రార్థన విలువ తెలుసుకోవాలి. అది సత్యం. ఒకవేళ నువ్వు ప్రార్థన విలువ తెలుసుకోకపోతే నష్టపోవటం కూడా వాస్తవమే. 2 వాస్తవాలే. ప్రార్థన విలువ తెలుసుకొని ప్రార్థనన్నా చేయాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన విలువ తెలుసుకోకపోతే, ప్రార్థన లేకపోతే శోధన అంటే నష్టం వస్తుంది. అందుకని నష్టపోవటం ఎందుకు? అదేదో ప్రార్థన విలువ తెలుసుకొని ప్రార్థన చేస్తే మన క్షేమం కదా అని అర్థం చేసుకున్నాడు దావీదు గారు. అందుకనే అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అయితే ఇప్పుడు ప్రార్థన చేయటం అంటే ఏంటి అని అంటే, దేవునిని మనం అడగటం. దేవుణ్ణి అడగటం. ఇక్కడున్న ప్రతి వస్తువు కొరకు మనం దేవుణ్ణి అడిగాం అంతే. ఏదైనా, ఏ మందిరమైనా దేవుణ్ణి అడిగే చేసాం. ఇక్కడ మనకు కనబడే ప్రతి వస్తువు దేవుణ్ణి అడిగి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేశాం. ప్రతి వస్తువు ఏదైనా సరే మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకునేదే ఏదైనా. అయితే దావీదు గారు మనలాగా ఏదో ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, మందిరం కావాలి, కుర్చీలు కావాలి, యాంప్లిఫైర్ కావాలి ఇలా అడగలేదు.
ఎందుకంటే ఇలాంటి అవసరతలు ఆయనకి ఆ రోజుల్లో లేవు. ఎందుకంటే మందిరాలు, మైకులు ఇవన్నీ ఇప్పుడు అవసరం వచ్చినాయి, ఆ రోజుల్లో లేవు. కాబట్టి ఆయన అడిగింది ఏంటి అని అంటే, ఏమడిగాడో చూడండి 4వ వచనంలో. ఆయుష్ నిమ్మని ఏమడిగాడంట ఆయన? ఆయుష్ నిమ్మని. అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్ ఇవ్వండి ప్రభువా అని దేవుణ్ణి అడిగితే, దేవుడు ఆయనకి ఆ వరమును, ఏ వరం అది? ఆయుష్ అనే వరమును ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? నేను కొంతకాలం బ్రతకాలి, నాకు ఆయుష్నివ్వండి, నాకు జీవితాన్ని ఇవ్వండి, నాకు దీర్ఘాయుష్నివ్వండి, దీర్ఘాయువు ఇవ్వండి అని దావీదు గారు దేవుణ్ణి అడిగాడు. చూసారా? అంటే ఆయన వస్తువుల కోసం అడగల, ఆయుష్నివ్వండి, ఆ ఆయుష్ను మీరు నాకు ఇస్తే నేను నీ కోసం బ్రతుకుతా, నీ పని చేస్తా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 4వ వచనం చూడండి. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్ము అని అడిగితే ఆ ఆయుష్ను దేవుడు ఆయనకి ఇచ్చేసాడు. అంటే ప్రార్థన ద్వారా దావీదు గారు ఆయుష్ను పెంచుకున్నాడు. ప్రభునందులరా, ప్రార్థన చూసారా, ఒక వ్యక్తి యొక్క ఆయుష్ను పెంచుతుంది. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయనకు ఒక రోగం వచ్చింది. ఆ రోగం పేరు ఏమనుందంటే మరణకరమైన రోగము అని ఉంది. ఏ రోగం అండి? మరణకరమైన రోగం. మరణకరమైన రోగాలు అంటే ఏంటి? ఏదో హార్ట్ స్ట్రోక్ అన్నా రావాలి, లేక బ్రెయిన్ స్ట్రోక్ అన్నా రావాలి, లేకపోతే అలాంటిది ఏదో కొంచెం డేంజర్గా ఉండే రోగాలు, అవి మరణకరమైనవి. లేక టీబీలు, క్యాన్సరు, ఇలాంటి రోగాలు మరణకరమైన రోగాలు. మొత్తానికి హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. అతని ఆయుష్ ఇంకా ఎన్ని రోజులు ఉందంటే 15 రోజులు ఉంది. ఎన్ని రోజులండి? 15 రోజులు. చూడండి, ఒక వ్యక్తికి ఇక నువ్వు బ్రతికేది 15 రోజులేనాయా, ఇక 16వ రోజు నువ్వు చనిపోతావు అని చెబితే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితి? మనసంతా గందరగోళం అయిపోద్ది. ఆయన 70 సంవత్సరాలు బ్రతికినా ఇక నువ్వు కొన్ని రోజుల్లో చనిపోతున్నావు అని చెబితే, 70 సంవత్సరాలు బ్రతికినా పర్వాలేదులే, 70 ఏళ్ళు బ్రతికినా నేను అనుకోడు, నేను చనిపోతున్నాననే భయం వస్తుంది. కానీ ఆ టైంలో ఏం చేయాలి ఆయన? హాస్పిటల్కి వెళ్ళి 15 రోజులేనంటండి నేను బ్రతికేది, ఇంకొక 15 రోజులు, నెల రోజులన్నా బ్రతికేటట్టు చేయండి అని హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి కూడా కాదు అది. సడన్గా ఆయన చేసిన పని ఏంటంటే పిల్లరా, తాను మరణపడక మీద పడుకున్నాడు మంచం మీద. ఎప్పుడైతే ఆ ఏలియా వచ్చి నువ్వు 15 రోజులకి చనిపోతావు అని చెప్పాడో, వెంటనే ఆయన చేసిన పని గోడ వైపుకు తిరిగి, ఎటు తిరిగాడండి? గోడ వైపుకు తిరిగాడు. ఏంటి గోడ వైపు తిరిగితే ఏముంది అక్కడ?
గోడ వైపుకి తిరిగితే ఏముంది అని అంటే, ఆ గోడ ఏమంటుందో తెలుసా? ఆ పండుకున్న మనిషిని, నీవెంత 15 రోజులు ఉంటావు, నేను ఇంకా చాలా కాలం ఇంట్లో గోడలాగా ఉంటాను అని గోడే నాకే దీర్ఘాయుష్ ఉంది, నీకు ఆయుష్ లేదు అని చెబుతుంది. అంతేనా? ఇల్లు పోతుందా, ఇంట్లో ఉండే మనం పోతామా చెప్పండి? ఇల్లు ఆడే ఉంటుంది, ఇంట్లో ఉండ మనమే పోయేది. కాబట్టి హిజ్కియా చేసిన పని ఏంటంటే వెంటనే గోడ వైపుకు తిరిగాడు. అక్కడ గోడ వైపుకు తిరగటం కారణం ఏంటంటే, ఇక ఎవరిని చూడదలుచుకోలేదు, ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. వెంటనే దేవుని వైపు తిరిగి దేవుని వైపు తన మనస్సును త్రిప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. 2వ వచనంలో ఏం చదువుతున్నాం అంటే, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఇంకా 15 రోజులేనా అని చెప్పాడు ఏలియా వచ్చి. నా పరిస్థితి ఏంటి ప్రభువా అని, నీ కొరకు నేను చేయాల్సిన పనులు ఉన్నాయి ప్రభువా అని దేవుణ్ణి అడగగా పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, అక్కడ ఏమని అడిగాడు? 4వ వచనం చదవండి. ఆయుష్ నెమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ప్రియులారా, దేవునిలో ఎంత మహాభాగ్యం ఉందంటే, దేవునిలో ఎంత మహాశక్తి ఉందంటే, ఒకవేళ నీకు మరణమవుతానేమన్న భయం వేసినప్పటికీ, నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు సాక్షిగా ఉంటాను, ఇంతకు ముందులాగా నేను బ్రతకను, నీకోసం ఇక నుండి బ్రతుకుతానని తీర్మానం చేసి నువ్వు దేవునితో చెప్పి ఆయుష్నివ్వండి అయ్యా, ఆ బలాన్ని నీకోసం వాడతాను అని చెబితే నువ్వు, దేవుడు మరలా నీకు ఆయుష్ను పెంచుతాడు. ఆమేన్. ప్రార్థనలో అంత శక్తి ఉందండి, నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుని నువ్వు అర్థం చేసుకోవాలి. హిజ్కియా గోడ వైపు తిరిగి, ప్రభా నాకు ఆయుష్నివ్వండి, నీకోసం జీవిస్తానని ప్రార్థన చేసినప్పుడు, మరలా వెంటనే ఏలియాతో మాట్లాడే దేవుడు, ఏలియా నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇంకొక మాట చెప్పు అన్నాడు. ఏం చెప్పమంటావు ప్రభా? అతను అడుగుతున్నాడయా, 15 రోజులైనా నేను బ్రతికేది, నా ఆయుష్ పెంచాయా అని అడుగుతున్నాడయా. నువ్వు వెళ్ళి ఏమంటావంటే 15 సంవత్సరాలు బ్రతుకుతావని చెప్పు అన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎంతకాలం? 15 రోజులు దేనిగా మారిపోయినాయి? 15 సంవత్సరాలుగా మార్చేశాడు దేవుడు. ఎందుకు మార్చాడు దేవుడు? ఏం చేశాడు ఈయన? ప్రార్థన చేశాడు. ఏమి నేర్చుకోవాలండి చెప్పండి అందరూ? ఏమి నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవటం కంటే, ఏమన్నాను నేను ఇప్పుడు? ప్రార్థన నేర్చుకోవటం కంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ప్రక్కమటోడు ఏమన్నా అంటే తిట్టడం నేర్చుకోవాలి. వాడు 2 అంటే నువ్వు 10 అనాలి. అది నేర్చుకో, బాగుపడతావు. సరేనా? సరేనా? ఇవి నేర్చుకుంటారండి. వాటి ద్వారానే బీపీలు, వాటి ద్వారానే షుగర్లు, వాటి ద్వారానే రోగాలు. అది కాదు మనం నేర్చుకోవాల్సింది. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఆమేన్. హిజ్కియా గోడ వైపుకు తిరిగి
ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఏలియాను పంపి హిజ్కియాతో ఈ మాట చెప్పు, నీ వెళ్ళి ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతావని చెప్పు. పిల్లరా, ఒక పిల్లవాడు 17 సంవత్సరాల వయసులో అతనికి టీబీ అటాక్ అయింది. 17 సంవత్సరాల వయసులో ఆ రోగం వచ్చి ఇక మరణ పడకలోకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్న ఆ ఇంటి వాళ్ళందరూ ఈ పిల్లోడు చచ్చిపోతాడు అని నిర్ణయం చేసుకున్నారు. అంటే వాళ్ళు నిర్ణయం చేసుకోలేదు, డాక్టర్లు చెప్పారు. ఇక ఇది అబ్బాయి రోగం తగ్గేది కాదు, ట్రీట్మెంట్ కూడా చేయాల్సిందంతా చేసాం, చచ్చిపోతాడు, ఇక తీసుకెళ్ళండి అని పంపించారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు తల్లిదండ్రులు అదే చెప్పుకుంటున్నారు, ఇంక ఈ పిల్లోడు చచ్చిపోతాడు, ఈ పిల్లోడు చచ్చిపోతాడు, ఈ పిల్లోడు 17 సంవత్సరాల వయసు, చచ్చిపోతాడు. చేసేది ఏముంది, డాక్టర్లు చెప్పారు, ఇది అనుకుంటున్నారు. కానీ ఒక దైవజనుడు ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఈ వాక్యాన్నే ఆ పిల్లోడికి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అనే ఈ వాక్యాన్ని పెట్టి నువ్వు ప్రార్థన చేసుకో బాబు. డాక్టర్లు చచ్చిపోతావని చెబుతారు, ఎందుకంటే వాళ్ళ రికార్డ్ అలాంటిది, వాళ్ళ స్టేట్మెంట్స్ అలాంటివి. కానీ మన పరమ వైద్యుడు, మన పరమ డాక్టర్ గారు, మరణించిన వారినే తిరిగి లేపగలిగిన దేవుడు, మరణించబోయే వారిని దీర్ఘాయుష్మంతులుగా చేసే దేవుడు, ఈ వాక్యం పెట్టి నువ్వు రోజు ప్రార్థన చేయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం గుర్తొచ్చినప్పుడల్లా ఈ వాక్యం పెట్టి ప్రార్థన చేసుకో అని ఆ 17 సంవత్సరాలుగా చావటానికి సిద్ధమై ఉన్న ఆ పిల్లోడికి దేవుని వాక్యం చెప్పాడు దేవుని సేవకుడు. ఈ పిల్లోడు ఈ వాక్యం చెప్పుకుంటా ఉన్నాడు, ప్రభా నాకు ఆయుష్నివ్వండి అయ్యా, 17 సంవత్సరాల వయసులో చచ్చిపోతే నా వలన నీకేంటి ప్రయోజనం? నేను చచ్చిపోయానే అనుకో, ఏంటి నా బ్రతుకు వలన ఏంటి ఉపయోగం? కానీ నన్ను నువ్వు బ్రతికిస్తే నా జీవితాన్ని నీ చేతిలో ఆమేన్, నా జీవితాన్ని నీ చేతిలో పెడతా, నీకోసం జీవిస్తా, నీకోసం బ్రతుకుతా, నీ పని చేస్తా, నీ రాజ్యాన్ని కడతా, నీ చిత్తం చేస్తా, నువ్వేది చెబితే అది చేస్తా, నా జీవితం నీకే ప్రభువా అని రోజు ఈ అబ్బాయి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ సేవకుడు అలా చేసుకో అని చెప్పాడు, చేసుకుంటా ఉన్నాడు. ప్రియరా, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఈ అబ్బాయి 17 సంవత్సరాల పిల్లవాడు చావటానికి సిద్ధమైన స్థితిలో ప్రార్థన చేస్తూ ఉంటే చేయగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా దేవుణ్ణి బ్రతులాడుకుంటున్నారు, అయ్యా నువ్వే కృప చూపండి అని. అలాగూ చేయగా దేవుడు ఆ బిడ్డలో ఉన్న టీబీ అనే వ్యాధిని పూర్తిగా తొలగించి మంచి ఆయుష్ ఇచ్చాడు. ఎంత ఆయుష్ అంటే 17 సంవత్సరాల వయసులో చనిపోతాడని డాక్టర్లు నిర్ణయిస్తే 92వ సంవత్సరం వరకు బ్రతికాడండి అబ్బాయి. సంతోషంగా ఉందా లేదా? మరి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎన్నో సంవత్సరం వరకే?
92 సంవత్సరాలకి ఈ టైంలో ఏం చేశాడు? ఒకసారి కొంచెం స్పీడ్గా చెప్పండి. 17 సంవత్సరాల వయసులో చనిపోవలసిన పిల్లోడు 92 వరకు బ్రతికాడు. అంటే ఎన్ని సంవత్సరాలు పెరిగింది? కొంచెం స్పీడ్గా చెప్పండి నాకు. ఎన్ని? 77 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది. చూసారా? ఈ 77 సంవత్సరాలు దేవునికి ఇచ్చేసాడు. చెప్పాడు కదా, నేను నీకు నా ఆయుష్ నీకు ఇస్తాను ప్రభు అని. దేవునికి ఇచ్చి యవ్వన కాలంలో రక్షణ పొందాడు. ఆ తర్వాత బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత దైవజనుడిగా మారాడు. ఆ తర్వాత సంఘాలు కట్టాడు. ఆ తర్వాత బైబిల్ కాలేజీలు పెట్టాడు. ఆ తర్వాత 1000 మందిని దైవజనులు తయారు చేశాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ప్రపంచం అంతా సేవ చేశాడు. దేవుని కొరకు బ్రతుకుతానని చెప్పాడు. దేవుని కొరకే బ్రతికాడు. పిల్లరా, ప్రార్థనలో ఎంత జీవం ఉందో గమనించండి. ప్రార్థనలో ఎంత జీవం ఉందో గమనించండి. అంత జీవం నీకు రావాలి అని దేవుడు తన సేవకుల ద్వారా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటాడు, చెప్పిస్తూ ఉంటాడు. నీకు అది ఎలా ఉంటుందంటే, నేను ప్రార్థన చేస్తే సేవకుడికి ఏదో మేలు అనుకుంటా, ఆయనకి ఏదో కలిసి వచ్చిద్ది అనుకుంటా, అందుకని ప్రార్థన చేయండి అని అంటున్నాడని ప్రార్థన చేయరు. మీరు బాగుపడండి అని చెబితే సైతాను ఆయనకి ఏదో మేలు ఉంది అందుకే చేయండి చేయండి అంటున్నాడు, నీకు వద్దులే అని అంటది. నువ్వు ప్రార్థన చేస్తే నాకు మేలా? నువ్వు బాగుపడతావు అని చెబుతుంటే నీకేందంత బాధ? పిల్లలు గమనించండి. అందుకనే ప్రార్థనలో జీవం ఉన్నది, ప్రార్థనలో మేలు ఉన్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది. దేవుడు వీటిని మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఇక్కడ ఏం చేశాడో చూడండి, 4వ వచనం. ఆయుష్ నెమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. అబ్బా, చూసారా? ప్రార్థన వలన మేలులు ఏంటి అనంటే 4వ వచనంలోనేమో ఆయుష్ పెరిగింది. ఏం పెరిగింది? ఆయుష్ పెరిగింది. అలాగే దీర్ఘాయువు వచ్చింది. తర్వాత 5వ వచనం ప్రకారము రక్షణ దొరికింది, గొప్ప మహిమ దొరికింది, గౌరవ ప్రభావములు దొరికినాయి. తర్వాత 6వ వచనం చదవండి. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి. అంటే ఏం దొరికినాయి? నిత్యము ఆశీర్వాదకారకుడుగా మారాడు. తర్వాత నీ సన్నిధిని సంతోషముతో ఉల్లసింపజేసినావు, అనగా సంతోషము దొరికింది. దేనివలన? 2వ వచనం అందరూ చదవండి. ఇప్పుడు అందరూ చదవండి. అసలు మిమ్మల్ని ఇలా చదవమనకూడదు, మోకాళ్ళ మీద చదవండి అని చెప్పాలి. మోకాళ్ళ మీద చదవండి. 2వ వచనం మోకాళ్ళ మీద చదవండి అందరూ. నేను చెప్పేదాకా అలాగే మోకాళ్ళ మీద ఉండి చదవండి అందరూ. చదువు. 2వ వచనం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. పెదవుల్లో నుండి ఏమొస్తుంది?
ప్రార్థన వస్తుంది, మానక వస్తూ ఉంది, కంటిన్యూస్గా వస్తుంది, నిరంతరం ప్రార్థన వస్తుంది. అంత ప్రార్థన చేయబట్టి ఏం దొరికింది ఈయనకి? ఇప్పుడు చూద్దాం. 4వ వచనంలో ఏం దొరికింది చెప్పాలి? ఆయుష్ దొరికింది, ఇంకా దీర్ఘాయువు దొరికింది, 5వ వచనంలో రక్షణ దొరికింది, గొప్ప మహిమ దొరికింది, గౌరవ ప్రభావములు దొరికినాయి, 6వ వచనంలో నిత్యము ఆశీర్వాదం దొరికింది, దేవుని సన్నిధిలో సంతోషం దొరికింది. ఇప్పుడు స్పీడ్గా చెప్పండి, ఏమేం దొరికినాయి? ఆయుష్, దీర్ఘాయువు, రక్షణ, గొప్ప మహిమ, గౌరవ ప్రభావములు, నిత్యము ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో సంతోషం. ఇవి నాకు కావాలయ్యా అనే మోకాళ్ళ మీద ఉండి అడగండి అందరూ. ఇవి నాకు కావాలి ప్రభువా, నా కుటుంబానికి కావాలి, నా జీవితానికి కావాలి, మా సహోదరులకు కావాలి, మా సంఘానికి కావాలి. ఆమేన్. కూర్చోండి. ఇప్పుడు అర్థమైందా? ఒక్క ప్రార్థన ద్వారా ఎన్ని దొరుకుతున్నాయో చూసుకోండి. ఒక్క ప్రార్థన, ఆ ప్రార్థన ఏం తెచ్చిపెట్టింది? ఆయుష్ తెచ్చింది, దీర్ఘాయువు తెచ్చింది, రక్షణ, గొప్ప మహిమ, గౌరవ ప్రభావములు, నిత్యము ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో సంతోషం. ఇన్నిటిని తెచ్చిపెట్టింది. మరి ఇవన్నీ నీకు కావాలి అని అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమైందా? అందుకనే పిల్లరా, దేవుడు నీకేమిస్తున్నాడంటే ఇదిగో ఇవన్నీ ఇస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇంకా నీకు ఆయుష్ పెరగాలి అని అంటే దేవుని వాక్యంలో ఒక సూత్రం ఉందండి. 20వ అధ్యాయం తీయండి, నిర్గమకాండము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అనగా సన్మానించుటలో, అనగా ఇతరులను గౌరవించటంలో నీకు దీర్ఘాయుష్ వస్తుంది. అది దేవుని సూత్రం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, గౌరవంగా చూసుకోవాలి. అలాగే నీకు వాక్యమును నేర్పించే ఆత్మీయ తల్లిదండ్రులు, భౌతికమైన తల్లిదండ్రులు మీ అమ్మా నాన్న అయితే, దేవుల్లో నిన్ను పెంచుతున్నారు చూడు, వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతారు. వారిని కూడా నువ్వు సన్మానించడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతులుగా మారుతావు. అర్థమైందా? కావున ప్రభునంతులారా, వీటిని నువ్వు ప్రాక్టీస్ చేస్తే, వీటిని నువ్వు అమలు చేస్తే దేవుడు నీ ఆయుష్ను పెంచుతాడు. కావున పిల్లరా, దేవునిని సన్మానించాలి, నీ శరీర తల్లిదండ్రులను సన్మానించాలి, నీ ఆత్మీయ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. ఎప్పుడైతే నువ్వు ఇలాగ సన్మానిస్తావో నీ ఆయుష్ను దేవుడు పెంచుతాడు. పెంచిన ఆయుష్ను నువ్వు దేనికోసం వాడాలంటే దేవుని కొరకే వాడాలి. దేవుని కొరకే వాడాలి. దేవుని పనినే చేస్తూ ఉండాలి. దేవుడు నీకు రోగాలు తీసేసి ఆయుష్ పెంచితే మరలా నువ్వు వదిలిపెట్టిన పాపాల్లోకి వెళ్ళమని కాదు అర్థం. దేవుని కొరకు జీవించు అని అర్థం. కావున మన జీవితాల్లో మరి ఇలాగ మనం నేర్చుకుందామా? ప్రభు అలాగూ మనకు ఆయుష్నిస్తాను అని అన్నాడు.
ఇంకా చూడండి 30వ కీర్తన 5వ వచనం చదవండి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. కావున ప్రభుని పిల్లరా, మన లైఫ్ని దేవుని చేతిలో పెడితే నీకు సకల సంపదలు, ఆయుష్కాలము, దీర్ఘాయువు దేవుడు నీకు ఇస్తాడు. అలాగే ఇంకొక వాక్యం చూద్దాం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 1 రాజులు 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. ఎంత స్పష్టంగా చెప్పాడండి ప్రభువు. సొలొమోనుతో చెబుతున్నాడు, సొలొమోనా, నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో చక్కగా నడిచాడు. అనగా నా వాక్యం ప్రకారం నడిచాడు, నా వాక్యాన్ని చదివాడు, నా వాక్యాన్ని విన్నాడు. నేను ఎలా చెబితే అలాగ నడిచాడు. నేను ఎలా ప్రవర్తించాలి అని చెప్పానో అలాగే ప్రవర్తించాడు. నేను చెప్పిన మాటలను గైకొన్నాడు నీ తండ్రి దావీదు. అందుకే నీ తండ్రిని నేను అంతా ఆశీర్వదించా. పిల్లరా, నీవు దేవుని మాటలు గైకొంటూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన మాటలను నువ్వు గైకొనాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. ఎవరైనా అంతే, నేనైనా అంతే. దేవుని వాక్యాన్నే నేను ఫాలో అవ్వాలి. కానీ నేను ఒకవేళ మీకు చెప్పేది నా సొంతగా ఏది చెప్పకూడదు. అందుకని నేను అటు ఇటు పిట్ట కథల జోలికి, కాకమ్మ కపుర్ల జోలికి పోను నేను ప్రసంగాల్లో. ఎందుకు? అవన్నీ టైం వేస్ట్. కావలసింది దేవుని వాక్యం, వాక్యానుసారంగానే వెళ్ళాలి మనం. కొంతమంది అవి టైం పాస్ లాగా చేసేసేసి ముగిచ్చేస్తూ ఉంటారు. దానిలో ఏమీ లేదు, అంతా దవ్వ చెత్త, అదంతా. దానివల్ల ఏం ఉపయోగం లేదు. వాక్యమే కావాలి మనకు, దేవుని వాక్యమే కావాలి. అదే చెబుతున్నాడు సొలొమోనుకి. దావీదు గారిని గురించి, వాళ్ళ తండ్రిని గురించి ఏం చెబుతున్నాడు? మరియు నీ తండ్రి అయిన దావీదు, 14 వచ్చిన చూడండి. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. నీ తండ్రి ఎలాగూ నా మార్గాల్లో నడిచాడు, నా కట్టడలను గైకొన్నాడు, నేను నియమించిన ధర్మమంతటిని ఎలాగూ వాటి ప్రకారం నడుచుకున్నాడో నీవు కూడా అలాగే నడవాలి. ఎవరికైనా ఇదే రూల్ అండి, ఎవరికైనా ఇదే కట్టడ, ఎవరికైనా ఇదే ఆజ్ఞ, ఎవరికైనా ఇదే వాక్యం. మనము వాక్యానుసారముగా నడవాలి.
దేవుని వాక్యాన్ని నడవాలి. దేవుని వాక్యం ప్రకారం నడవాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి కదా. దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే ఆ వాక్యం ప్రకారం ఇలాగ నడవాలి అనేది నీకు అర్థం అవుతుంది. దేవుని వాక్యం ప్రకారం నువ్వు నడుచుకుంటా ఉంటే ఒకవేళ నీ శరీరంలో బలహీనతలు ఉండొచ్చు. వాక్యం ప్రకారం నువ్వు వెళుతున్నావు కాబట్టి ఆ బలహీనతలు దేవుడే తీసేస్తాడు. ఆ వాక్యమే అలాగ నెట్టేస్తుంది. ఒకవేళ నీ ఇంటిలో సాతాను క్రియలు, సాతాను పోరాటాలు ఉండొచ్చు. నువ్వు వాక్యం ప్రకారం వెళుతున్నావు కాబట్టి వాక్యం ముందు ఆ సాతానుడు ఇక నేను నిలవలేడు. వాడు నీ ఇంట్లో నుండి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటున్నావు అనుకో, నీ నోటికి అనవసరమైన మాటలు వస్తుంటే అవి కంట్రోల్ అయిపోతాయి. నీ తలంపులు, దురాలోచనలు వస్తుంటే అవి కూడా కంట్రోల్ అయిపోతాయి. వాక్యము మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఒక దైవజనుడు, అంటే మనందరికీ తెలిసిన ఆయనే, ఒకప్పుడు రేడియోలో బాగా ప్రసంగం చేశాడు. ఆ రోజుల్లో మంచి రేడియో స్పీకర్ ఆర్ఆర్కే మూర్తి గారు, ఒక మంచి బైబిల్ పండితుడు, చక్కగా సాయంకాలం పూట వాక్యం చెప్పాడు. అప్పటికి టీవీలు కూడా రాలా, రేడియోలు ఉండేవి. ఆ రేడియోలు పెట్టుకొని గ్రామాల్లో అయితే ఎవరైనా వాక్యం పెడితే ఆ చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చి చుట్టూ చేరేవాళ్ళు. ఆయన వాక్యం చెబుతుంటే అంత శ్రద్ధగా వినేవాళ్ళు. రేడియోల్లో ఆర్ఆర్కే మూర్తి గారు ప్రసంగాలు విన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అదిగో వీళ్ళందరికీ తెలుసు. చక్కగా చెప్పేవాడు. మీరు వినకపోవటానికి మీరు ఆ టైంకి పుట్టలేదేమో. పుట్టుంటే మాత్రం గ్యారంటీగా వింటారు ఆయన వాక్యాన్ని. అంత మంచి దైవజనుడు ఆయన. వేదాలు, ఆయన హిందూ గ్రంథాలన్నీ బాగా చదివిన వ్యక్తి. కానీ ఒక రోజున దేవుని వాక్యాన్ని చదువుతున్నాడంట. ఎందుకు చదువుతున్నాడంటే, ఒక ఫారిన్ దొరగారు వచ్చి ఆయన ప్రసంగాల్ని తెలుగులో తర్జుమా చేయమని చెప్పాడంట ఆయనకి. అంటే బైబిల్ అంటే తెలుగు పండితుడు కదా, కొంచెం ఇంగ్లీష్లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని చెబితే, ఆ వాక్యాలు ఏముందలే తెలుగులోకే కదా చెప్పేది, ఆ సిద్ధాంతాలు మనం ఎటు నమ్మమో, ఆ బైబిల్ జ్ఞానం, ఆ బైబిల్ని మనం నమ్మమో, ఏదో తెలుగులో చెప్పమన్నాడు కదా అని ఆయన ఇంగ్లీష్లో చెబుతుంటే ఈయన తెలుగులో చెప్పాడంట. ఏ మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు ఎప్పుడైతే తన నోటితో చెప్పేశాడో బైబిల్ చదవాలనే ఆశ వచ్చేసిందంట. ఆ బైబిల్ని కూడా ఎందుకు చదువుతున్నాడు అని అంటే, నాకు చాలా గ్రంథాలు తెలుసు, ఈ గ్రంథంలో ఏమన్నా లోపాలు ఉండయేమో పట్టుకోవాలి అని చదివాడంట. ఈ గ్రంథంలో ఏమన్నా లోపాలు దొరుకుతాయేమో, ఈ లోపాలు పట్టుకొని వాటిని పెన్నుతో రాసి, ఇదిగో ఈ గ్రంథాన్ని చదివాము, ఇన్ని లోపాలు ఉన్నాయని అందరికి చెప్పాలి అనే ఉద్దేశంతో చదివాడంట. ఆయన ఏమంటాడంటే, నేను బైబిల్ చదివింది బైబిల్ మీద ప్రేమ ఉండి కాదు, బైబిల్లో లోపాలు ఉండయేమో వాటిని బయటికి తీయాలని నేను చదివితే ఆ బైబిలు నా జీవితంలో ఉన్న లోపాలను బయటికి తీసింది అని చెప్పాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి దేవునికి. ఏం తీసింది? నేను బైబిల్ గ్రంథంలో లోపాలు తీయాలని, బయటికి తీయాలని చూస్తే ఆ వాక్యం నా లోపలికి వెళ్ళి నా లోపాలు, నా తప్పులు నాకు చూపించి నన్ను మార్చేసింది. ఇప్పుడు నేను ఈ బైబిల్కి అంకితం అయిపోయాను అని చెప్పాడు ఆర్ఆర్కే మూర్తి గారు. ప్రియరా, దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవటం అంటే అది. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే,
నీవు ఏ వయసులో ఉన్నా సరే, ఒకవేళ నీవు ఏ శోధనలో ఉన్నా సరే, ఏ రోగంలో ఉన్నా సరే, వాక్యాన్ని అనుసరించి నడుచుకో. వాక్యం నిన్ను సరిచేస్తూ ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ యెహోవా దేవుడు సొలొమోనుకు చెబుతున్నాడు. సొలొమోన్, నీ తండ్రి నా ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా నడిచాడు, నా కట్టడలు అనుసరించి జాగ్రత్తగా నడిచాడు. నువ్వు కూడా అలాగే నడు. సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. కొన్నిసార్లు ఉద్యోగం వస్తే కొంచెం సంపాదన ఉంటుంది. సంపాదన ఉంటే దేవుణ్ణి వెంబడించడం మానేస్తారు. కొన్నిసార్లు వ్యాపారం సాగితే, లాభాలు వస్తే దేవుని వెంబడించడం మానేస్తారు. కొన్నిసార్లు మంచి ఆరోగ్యం ఉండి అన్ని రకాలుగా దిట్టగా దండిగా ఉంటే దేవుణ్ణి అనుసరించడం మానేస్తారు. ఇవన్నీ కూడా మరలా తిరిగి నీకు శోధనలకే కారణమవుతాయి. దేవుడు నిన్ను దీవించే కొలదే, నీ చేతి పనులను ఆశీర్వదించే కొలదే ఇంకా నువ్వు దేవుని స్తుతించాలి, కానీ నువ్వు దేవునిలో వెనకబడకూడదు. యెహోవా దేవుడు సొలొమోనుకి ఎందుకు చెప్పాడంటే, ఈ ప్రమాదం ఉంది. ఎందుకంటే సొలొమోనుని బహుగా దీవించాడు. ఆయనకు బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వెండి ఉంది, నగలు ఉన్నాయి, ఈ రాజ్యంలో ఏది కావాలంటే అది ఉంది. ఆయన ఎంత ధనవంతుడు అంటే మహాధనవంతుడు సొలొమోను. అందుకనే దేవుడు ముందే చెప్పాడు, సొలొమోను, నీ రాజ్యాన్ని, నీ ధనాన్ని, నీ వెండి బంగారాలు చూసుకొని నన్ను మర్చిపోతావేమో, దెబ్బతింటావు, జాగ్రత్త. నీ తండ్రి ఉన్నాడే దావీదు, ఆయన నన్ను ఎన్నడూ మర్చిపోలేదు. నా వాక్యాన్ని గైకొన్నాడు, నా ఆజ్ఞలు గైకొన్నాడు, నా ధర్మం అంతటిని నెరవేర్చాడు. దేవుని వాక్యాన్ని దివారాత్రులు చదివేవాడు మీ తండ్రి. నువ్వు కూడా అలాగే చేయి, నేను నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను. అంతకు మినహాయించి నువ్వు ప్రక్కకు పోయి దేవుని నేను నిన్ను దీవించాను కదా, ఆ దీవెనల వైపు నువ్వు వెళ్ళేవు అని అంటే దెబ్బతింటావు అని ముందుగానే చెబుతా ఉన్నాడు. కావున ప్రియులరా, అలాగూ మనం నేర్చుకుందామా, అలాగూ మనం సిద్ధపడదామా? నీవు దేవుని వైపు చూడటం నేర్చుకుంటావా? దేవుని వెంబడించడం మనం నేర్చుకుందామా? అందుకనే 14 వచ్చిన మరలా మరొకసారి చదవండి అందరూ. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదన నేను. కౌన పిల్లరా, నీకు ఆయుష్ పెంచటం, నీకు ఆరోగ్యం రావటము, నిన్ను దేవుడు విస్తరింపజేయటం, ఆశీర్వదించటం, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే దేవుని వాక్యాన్ని నువ్వు గైకొనాలి. వాక్యానుసారంగా నడవటం మనం నేర్చుకోవాలి. యేసయ్యా, బ్రతుకుదేరు లేదు నాయన, ఒక చిన్న జాబు అయి ఈ ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు ఒక వ్యక్తి. ఎంతకాలం చేసినా రాట్లా. తర్వాత నా దగ్గరికి వచ్చాడు, అన్నా కనీసం ఒక ప్రైవేట్ జాబ్ అన్నా రావాలని ప్రార్థన చేయన్నా, మంచి జాబు నువ్వు ప్రార్థన చేయన్నా, దేవుడు నాకు ఇస్తాడు, ఎట్లోకట్లా బ్రతకాలి అని అన్నాడు. నీకు జాబ్ వస్తే మరి నువ్వు దేవుని కోసం బ్రతుకుతావా అన్నా. ఇంకేడకపోతావన్నా, దేవుడు ఇచ్చిన జాబు దేవుడికి స్తుతులు చెల్లించుకుంటూ బ్రతుకుతాను అన్నాడు.
మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేశా. ప్రభువా మీరు దీవించండి అని చేశా. 15 రోజుల్లో అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. జాబ్లో జాయిన్ అయ్యాడు. అంతకుముందు ఏం పాడాడు? నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాడాడు. ఇప్పుడు ఏరా ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఎరా నాయనా చెప్పురా బాబు అని అంటే, అన్నా అసలు సండే కూడా లీవ్ లేదన్నా. ఇప్పుడు పాడు ఆ పాట, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. పాడు ఆ పాట ఇప్పుడు. ఎక్కడన్నా సండే కూడా లీవ్ ఇట్లేదు. ఆ లీవ్ లేదు, లీవ్ లేదు, లీవ్ లేదు, లీవ్ లేదు, లీవ్ లేదు. నేను చెప్పి ఆయన చెప్పి నువ్వు దేవుని వదిలిపెట్టబోకని నేను చెప్పి, ఆయనేమో లీవ్ లేదని చెప్పి, నేనేమో దేవుని వదిలిపెట్టబోకని చెప్పి, ఆయనేమో లీవ్ లేదని చెప్పి, మా ఇద్దరికి బ్రతికినంతకాలం ఇదే గొడవ. చివరికి చచ్చిపోయాడు. అవును పిల్లరా, ఎన్ని అనుభవాలు చెప్పమంటారు ఇలాంటివి? నేను ఎన్ని చెప్పమంటారు? నన్ను ఎన్ని అనుభవాలు ఉన్నాయి నా దగ్గర ఇట్లాంటివి. నా చేతులారా, నా కళ్ళారా నేను ప్రార్థన చేస్తే జరిగిన విషయాలే. ఎన్ని చెప్పమంటారు నన్ను? నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, నువ్వు దేవునికి టైం ఇవ్వు, లీవ్ లేదు. నువ్వు దేవుని మర్చిపోవకు, లీవ్ లేదు. ఆదివారం ప్రార్థన కన్నా వెళుతున్నావా? అసలు కుదరట్లేదు. ప్రభునందు పిల్లరా, చాలా ప్రమాదం అండి ఇది, చాలా ప్రమాదం. కొన్ని వందల సాక్ష్యాలు చెప్పగలను, ఎక్కడో విన్నాయి కాదు, నా ప్రార్థన జీవితంలో జరిగినాయే. నేను ఇతరులకి ఎవరెవరికి ప్రార్థన చేశానో, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో, వాళ్ళకేం జరిగిందో అవే చెప్పగలను కొన్ని వందలు. నువ్వు మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు అని నేను బ్రతిమలాడే కొద్దే వాళ్ళు అలుసుగా తీసుకొని పారిపోయిన వాళ్ళు ఏమయ్యారో నాకు తెలుసు, ఏమవుతారో కూడా నాకు తెలుసు. నేను బ్రతిమలాడినప్పుడు నువ్వు లోబడకపోతే ఏమవుతావో కూడా నాకు తెలుసు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర. అందుకనే దేవుని వాక్యాన్ని ఏదో తమాషాగా, చిన్నగా, చులకనగా ఎన్నడూ తీసుకోకూడదు. ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యం ఇంకో మాట చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25, 26 వచనాలు చదవండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూసారండి, దేవుడు ఇక్కడ ఏం మాటలు చెప్తా ఉన్నాడో చూడండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. అనగా దేవుని దయ నీ మీదకి రావాలి అనంటే నువ్వు దేవునిని ఆశ్రయించాలి. దేవుని పాదాల మీద పడాలి, మోకాళ్ళ మీద దేవుని వాక్యం చదవాలి. తెల్లవారుజామున మోకాళ్ళ మీద లేచి నిలబడి నీ చేతులెత్తి దేవునికి నీ ఇంటిలో బిగ్గరగా ప్రార్థన చేయాలి. పాటలు పాడుతూ కన్నీటితో దేవుని ఆరాధన చేయాలి, దేవుని ఆశ్రయించాలి. దేవుని నువ్వు ఆశ్రయిస్తే ఆయన దయాళుడు. తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు.
ఆయన దయ నీ మీద ఉంటుంది, నీ పిల్లల మీద ఉంటుంది. ఆయన దయ నీవు చేసే పనులన్నిటి మీద ఉంటుంది, నీ పిల్లల ఆరోగ్యాల మీద ఉంటుంది, నీ ఇంటిలో ఉన్న ప్రతి రూపాయి మీద దేవుని దయ ఉంటుంది. దాని ద్వారా నువ్వు దీవించబడతావు. ఆయన దయ నీ మీద ఉండాలి. అందుకనే నేను ఎప్పుడు కూడా అది లేదు ఇది లేదు, లేకపోతే ఈ అవసరం తీరటానికి ఇది లేదు అని అట్లా ఎప్పుడు నేను అనుకోను. నీ దయ ఉంటే చాలయ్యా, మీ సన్నిధి ఉంటే చాలు, వెళ్ళిపోతాను. నా దగ్గర జేబులో డబ్బులు అవసరం లేదు, లేకపోతే నాకు కావలసిన వస్తువులు కూడా నాకు అవసరం లేదు. నీ ఉంటే నాకు చాలు. ఆయన్ని నేను కలిగి ఉండి వెళితే ఆయన సమస్తాన్ని చూసుకుంటాడు. ఒకసారి నేను ఫ్యామిలీతో ఒక చాలా దూరం ఊరు వెళ్ళా. అంటే అవి కోటాలకు వెళ్ళా, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళా. అక్కడ 3 రోజులు 4 రోజులు ఆ కూటంలో ఉన్నాం, అందరం ఫ్యామిలీ అంతా ఉన్నాం. ఆ మీటింగ్స్లో చివరి రోజు దేవుని సేవ కొరకు కానుకలు పడతా ఉన్నారు. నా దగ్గర చాలా ఉన్నాయి డబ్బులు, కొన్ని వేల రూపాయలు ఉన్నాయి. వాటిల్లో 100-200 తీసి కానుక వేయొచ్చు నేను. కానీ ఆ కోటాల్లో దేవుడు నాకు పెట్టిన భారం ఏంటంటే, ముందు నీకున్నదంతా నాకు ఇచ్చేసేయి, నీ సంగతి ప్రభువు చూసుకుంటాడు అనే ప్రేరేపణ వచ్చింది నాకు. అందుకనే ఏం చేశానంటే, ప్రభా నా సంగతి తర్వాత ముందు నీ పని నేను చేస్తానని ఈ ప్యాంట్ 2 జేబుల్లో, వెనక జేబులో, షర్ట్ జేబులో ఉన్నాయి అన్నీ పోగు చేస్తే చాలా వేలైనవి. అవన్నీ ప్రభా నీకు ఇచ్చేస్తానని చెప్పి చందా సంచులు వేసేసా. వెనక్కి తిరిగి చూస్తే ఇంటికి తిరిగి రావడానికి ఛార్జీలకు కూడా డబ్బులు లేవని నాకు తెలుసు. కానీ దేవునికి ఇచ్చేయాలి, తర్వాత దేవుడు ఏం చేస్తాడో చూడాలని, అసలు ఆయన చేసే కార్యం ఎలా ఉంటుందో చూడాలని నేను నాకున్నదంతా దేవునికి ఇచ్చేసి, అక్కడ నా పరిస్థితి ఏంటంటే, అప్పుడు పిల్లలు ఆకలి అంటే హోటల్కి తీసుకువెళ్ళి భోజనం కూడా కొనలేను. అలాగే ట్రైన్ ఎక్కి టికెట్ కొనడానికి ఏం లేదు, ముందు అసలు దేవునికి ఇవ్వాలని ఇచ్చేసి, తర్వాత నేను అక్కడే మోకరించి ప్రభా నాకున్నదంతా నీకు ఇచ్చేసా, ఇప్పుడు నా బాధ్యత నీకు ఇస్తున్నా, నన్ను ఇంటికి తీసుకెళ్ళు చాలు, నీ దగ్గర నేను ఎక్కువేం అడగను. ఎక్కడ తీసుకెళ్ళు? నన్ను ఇంటికి చేర్చు, నన్ను నా పిల్లల్ని ఇంటికి చేర్చు చాలు, ఇంకంత తప్ప నేనేమి కోరట్లేదు మీ దగ్గర అని అడిగే దేవుణ్ణి. పిల్లరా, నేను ట్రైన్ దగ్గరికి వెళ్ళి నిలబడితే అన్నా టికెట్స్ నేను కొంటా, నువ్వు కొనొద్దు. బస్ స్టాండ్కి వెళ్ళి నిలబడితే అన్నా టికెట్స్ నేను కొంటా, నువ్వు కొనొద్దు. ఊరు నేను ఒక్కనే కాదురా బాబు, ఇంకా 4 ఉన్నావురా, అందరికీ నేను తీసుకుంటానన్న. తర్వాత మధ్యలో భోజనం టైం అయితే ఆ భోజనాలకు కూడా దేవుడు వాళ్ళ చేత ఇప్పించాడు. అప్పుడు నేను ఇంటికి వచ్చి దేవుని స్తుతించా, నీ మీద నేను ఆధారపడ్డాను ప్రభా, నువ్వే తీసుకొచ్చావు, నీకు వందనాలు అని ప్రార్థన చేసి. పిల్లరా, ఇలాంటివన్నీ చెప్పమంటారు నన్ను? ఇలాంటివన్నీ అక్కడ దేవుని వాక్యం ఏముంది? నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
ఒక కొట్టోళ్ళు చెప్పారు నాకు, అన్న 10 రూపాయలు తీసుకొస్తారన్న ఇళ్ళు, చిల్లర ఇవ్వమంటారు, 2 రూపాయల బిళ్ళలు 5 తీసుకుంటారు, ఆ ఫ్యామిలీలో తలా కాయనిస్తారంట. అరే చందా సంచులు వేయరా అని. నీ భేద పలుకులకి నీ కుటుంబం భేదగానే ఉంటుంది ఎప్పుడు. నీ భేద చేష్టలకి నీ కుటుంబం భేదగానే ఉంటుంది. దేవుని వాక్యం ఉంది, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. అనగా నీకు ఆశ ఉండాలి. ఏం ఆశ ఉండాలంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనే ఆశ నీలో ఉంటే నీకు గొప్ప కార్యాలే జరుగుతాయి. ఆమేన్. దేవుడు నా కుటుంబాన్ని దీవించాలి అనే ఆశ నీకుంటే దేవుడు నిన్ను అలాగే దీవిస్తాడు. అర్థమైందా పిల్లరా? అందుకనే దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుడు తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుని మీద ఆశ నీకుందా? మనకు ఎలాంటి ఆశ ఉంటుంది? ఏదో ప్రార్థనకు వెళ్ళొద్దాం, కొంచెంసేపు వాక్యం విందాం, ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి, వెళ్ళొచ్చాం, చాలు, తృప్తి. కానీ అంతకంటే నీకేమైనా ఆశలు ఉన్నాయి? అసలు నేను రక్షణ పొందాలి, నేను ప్రభు కొరకు వాడబడాలి, నేను దేవుని పనిని చేయాలి, దేవుని గణపరచాలి, నేను దేవుని గణపరిస్తే దేవుడు నన్ను గణపరుస్తాడు. ఈ ఆశలు పెట్టుకుంటున్నావా? ఆశలు పెట్టుకుంటున్నావా? దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఆ కోరిక నీకు ఉంటే నీకు దేవుడు అంతకంటే గొప్పవి చేస్తాడు. దేవుడు నీకు ఎప్పుడు బాకీ ఉండడు, తెలుసా ఆ సంగతి? దేవుడు నీకు బాకీ ఉండటం అసాధ్యం. అది నీవు చేసిన దానికి ఇంకా అనేక రెట్లు దేవుడు నీకు చేస్తాడు. అందుకనే దేవుని వాక్యం ఏం చదివాం 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుని సన్నిధిలో ఓపికగా కనిపెట్టు. నువ్వు దేని కొరకు చేయాల్సింది చెయ్యి, ఓపికగా కనిపెట్టు. నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు చేస్తాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. అలాగూ దేవుడు మనందరికీ చేయునుగాక. ఆమేన్. మరి అలాంటి ఆశ ఉందా నీలో? పిల్లరా, దేవుని సన్నిధిలోనికి వచ్చాము అనంటే దేవుని మీద నీకు ఆశ ఉండాలి. ఆయుష్ నిమ్మని అడిగితే ఆయుష్ని ఇస్తాడు. దీర్ఘాయువు కావాలని అడిగినప్పుడు దీర్ఘాయువు నీకు ఇస్తున్నాడు. దేవుణ్ణి మనం ఏమడుగుతున్నామో అది ప్రభు మనకు చేస్తున్నాడు. ఆయన రక్షణ మనకిస్తున్నాడు. నరులు ఆశ కలిగి దేవుని మీద కనిపెట్టుకోవాలి. ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మరి అలాగూ మనం సిద్ధపడదామా? దేవుని మీద అలాగూ నువ్వు ఆధారపడతావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని మన చేతులు దేవుని వైపు చూపిస్తూ, ప్రభువా మీరు మాకు ఆయుష్ నిమ్మని అడుగగా ఆయుష్నిచ్చే దేవుడు ప్రభువా, ఆరోగ్యము ఇమ్మని అడగగా ఆరోగ్యమునిచ్చే దేవుడు ప్రభువా, మేము ఏది అడుగుతున్నామో అది మీరు మాకు అనుగ్రహించే దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని చెబుతావా? సహోదరుడా సహోదరి, నీ చేతులు పైకి లేపి బిగ్గరగా దేవుణ్ణి ప్రాధేయపడి అడుగు. ప్రభువా ఆశ కలిగి మీ సన్నిధిలో అడుగుతున్నామయ్యా, ఆశ కలిగి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా, కృప చూపండి, కృప చూపండి ప్రభువా. ఆశ కలిగి మీ సన్నిధిలో ప్రాణం పెట్టి
నాయనా మేము వేడుకుంటున్నాము ప్రభువా, మీరు చేసే కార్యములు గొప్పవి నాయన, మీరు చేసే కార్యములు గొప్పవే ప్రభువా. మీ గొప్ప కార్యములు మేము చూడాలయ్యా. మీ కొరకు ఏదైనా చేయాలనే ఆశ మాలో ఉండాలి ప్రభువా. మేము ఏది అడిగితే అది సహాయము చేసే దేవుడు అని అడుగుతావా? సహోదరుడా, ఆశతో నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావో ఆ ఆశను నువ్వు దేవునితో చెప్పు, నీ కోరికను దేవునితో చెప్పు. ఇది నాకు చేయండి అని నేను అడుగు, ఆయన నీకు సహాయము చేయు దేవుడై ఉన్నాడు. పరిశుద్ధుడు అయిన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతున్నాము. ఆయుష్ నిమ్మని అడుగగా ఆయుష్ అనే వరమునిచ్చిన దేవుడవు ప్రభా, దీర్ఘాయువునిచ్చిన దేవుడవు, నిత్య సంతోషమునిచ్చిన దేవుడవు, నిత్య రక్షణ ఇచ్చిన దేవుడవు ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా చేయండి. ఈ వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. మమ్మల్ని మేము లోతుగా దేవునికి సమర్పించుకుని వారముగా చేయండి. మీ సన్నిధి మా అందరితో ఉంచి దేవుని కొరకైన ఆశలు కలిగిన వారిగా మమ్మల్ని వచ్చేసి మీ గొప్ప కార్యాలు మేము ఆశ కలిగి మీ కొరకు ప్రయాసపడితే మీరు గొప్ప కార్యాలు మా కొరకు చేస్తారు. అట్టి వారిగా మమ్మలను చేయండి నాయన. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.